మనలో చాలామందికి భగవంతుడు ఉన్నాడా అనే ప్రశ్న ఎన్నోసార్లు వచ్చి ఉంటుంది కదా. ఆ ప్రశ్నకి ఇవాళ నేను స్పష్టంగా సమాధానం ఇవ్వదలుచుకున్నాను. ఏ గాలి చేతనైతే మన ప్రాణం నిలబడుతుందో, ఏ నీళ్ళను తాగితే ఈ ప్రాణానికి హాయిగా ఉంటుందో, ఏ స్పర్శను చల్లగా అనుభవిస్తున్నామో, ఏ నేల మీదనైతే ఈ రెండు కాళ్ళు నిలబడి జీవన గమనాన్ని సాగిస్తున్నామో, ఆ భావనలన్నీ భగవంతుడే అని నేను అనుకుంటున్నాను. భగవంతునికి రూపం ఉందా అనేది కూడా చాలామంది అనుమానం. నా ప్రాణానికి ఏ రూపాన్ని నేను కట్టబెట్టగలను, ఏ రూపాన్ని నేను కల్పించగలను, ఆ రూపం ఇదిగో ఇలా నా ముందు సాక్షాత్కరించినప్పుడు ఈమె భగవంతుడు. భగవంతునికి స్త్రీ పురుష రూపం లేదు, మనం కల్పించుకున్నాం. ఆ భగవంతుని చల్లని తల్లిలాగా చూడాలనుకుంటే ఇదిగో ఇలా అమ్మలాగా నేను చూసుకుంటున్నాను. ఇంకొకరు స్వామిలాగా కొలుస్తారు. అది మన భావన. తన చేతి మనం ఎలా ఉద్ధరించబడాలనుకుంటే, ఎలా రక్షించబడాలనుకుంటే మనం భగవంతునికి ఆ రూపాన్ని ఇచ్చి కొలుస్తున్నాం. మనసులో కొలువైన, మనసులో నిండిన ఆ రూపం నా గుండె గదిలో, ఈ గుడిలో అమ్మలాగా సాక్షాత్కరిస్తే ఆమెను భగవంతుడు అనక ఇంకేమంటాను. నా భగవంతుని నేను ఈ విధంగా సేవించాలనుకుంటున్నాను, ఈ విధంగా చూడాలనుకుంటున్నాను. అదే భగవంతుడు అంటే.